నమస్తే, వెల్కమ్ టు ఇహా. నేను మీ షన్విత. ఆధ్యాత్మిక విషయాల గురించి మాట్లాడడానికి మనతో పాటు సింధు మాతాజీ ఉన్నారు. అమ్మతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారమ్మా? బాగున్నాను అమ్మ, ఇప్పుడు కుండలని యోగా అని అంటున్నారు. అసలు కుండలని యోగా అంటే ఏంటమ్మా? ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. కుండలిని యోగా అంటే మనిషిలో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ, అంటే హ్యూమన్ బాడీ స్టేట్లో ఉంది కదా మన శక్తి అంతా. మనం ఏదైనా వర్క్ చేయాలనుకోండి, చేతులు పని చేయాలి, మైండ్ ఆలోచించాలి, మైండ్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ హ్యాండ్ వర్క్ చేస్తుంది. అలాగా ఫిజికల్ వరల్డ్లో వర్క్ చేయాలంటే ఏం కావాలి? జస్ట్ మనసు బుద్ధి ప్రాపర్గా ఉంటే చాలు, శరీరం దానికి సహకరిస్తే చాలు. అలాగని యాస్ట్రల్ పవర్స్ అంటారు, అంటే హ్యూమన్ బాడీకి అతీతంగా. ఇప్పుడు మీరు ఇక్కడే ఉండి పాస్ట్లో ఏం జరిగిపోయిందో తెలుసుకోవాలి, ఫ్యూచర్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. మీ బాడీని, ఫిజికల్ బాడీని పంపించి తెలుసుకోలేరు కదా. అవునండి. ఫిజికల్ బాడీ ఫ్యూచర్లోకి పాస్ట్లోకి వెళ్ళదు. ఇంకేం ఎలా తెలుసుకుంటాం? మీ మనస్సుని బుద్ధిని పంపించాలి. ఎలా పంపిస్తారు? దానికి ఒక వెహికల్ ఉండాలి కదా. ఆ వెహికలే మన ఎనర్జీ బాడీ అన్నమాట. ఎనర్జీ బాడీ అంటే ఏంటంటే హ్యూమన్ బాడీలో యాస్ట్రల్ అంటే మనిషికి సంబంధించినటువంటి ఎనర్జీ బాడీనే మనం ఏంటంటామంటే సూక్ష్మ శరీరం అంటారు. ఈ సూక్ష్మ శరీరాన్ని ఎలా ఏర్పడుతుందంటే మనిషి మనస్సు బుద్ధి ద్వారా ఏర్పడుతుంది సూక్ష్మ శరీరం. దీంట్లోనే ఉంటాయి 7 చక్రాస్. ఈ 7 చక్రాస్ని యాక్టివేట్ చేసే పద్ధతే కుండలిని యోగా. కుండలిని యోగా అంటే మీ యాస్ట్రల్ పవర్ని పెంచుకోవడం. షట్చక్రాలు అనేది హ్యూమన్ బాడీకి సంబంధించింది అయినా కూడా యాస్ట్రల్ బాడీలో ఉంటాయి. మనకు బాగా దివ్య దృష్టి ఉండాలి, ఫ్యూచర్లోకి వెళ్ళాలి, పాస్ట్లోకి వెళ్ళాలంటే యాస్ట్రల్ బాడీతో వెళ్ళొచ్చు. కానీ మీకు ఫోకస్ ఉండాలి కదా. మీరు ఇప్పుడు ధ్యాన స్థితిలోకి వెళ్ళారు, ఫ్యూచర్లోకి వెళ్ళాలంటే మీ హ్యూమన్ బాడీలో యాస్ట్రల్ బాడీని సపరేట్ చేయాలి. సపరేట్ చేసి దాన్ని పంపించాలి. దాన్ని పంపిస్తే కూడా మీకు అక్కడ సీసీటీవీస్ ఏమన్నా ఉంటేనే కదా మీకు ఇక్కడ చూడగలరు. దాన్ని దివ్య దృష్టి అంటారు. దివ్య దృష్టి. ఓకే. మీరు ఏదో వెహికల్ని పంపించారు వేరే ప్లేస్కి, అక్కడ ఏం జరుగుతుందో చూడాలి. సీసీటీవీ ఫుటేజ్ ఉండాలి, మీ మొబైల్ ఉండాలి. అక్కడ దానికుండే సీసీటీవీ ఫుటేజ్ థర్డ్ ఐ చక్ర. ఓకే. మీ యాస్ట్రల్ బాడీలో థర్డ్ ఐ చక్ర యాక్టివేట్ అయింది అనుకోండి, ఫ్యూచర్లో పాస్ట్లో ఏం జరిగిందనే విజన్ క్లారిటీగా కనిపిస్తుంది. ఓకే. మీ చేతిలో మొబైల్ ఉండాలి కదా అక్కడ టీవీ చూడాలంటే. అదే అన్నమాట ధ్యాన స్థితి, ఎరుక. బాగా ధ్యానం చేస్తే ఫోకస్డ్గా ఉండాలి. ఫోకస్డ్గా ఉంటే ఫ్యూచర్లో ఏం జరిగింది, పాస్ట్లో ఏం జరిగిందో తెలుసుకోగలం. అలాగా యాస్ట్రల్ బాడీలో ఉండేటటువంటి థర్డ్ ఐ చక్ర యాక్టివేట్ అవుతేనే దివ్య దృష్టి అంటామన్నమాట దాన్ని. ఇప్పుడైతే మనం ఫిజికల్ వరల్డ్లో సీసీటీవీస్ అంటాం, దాన్ని దివ్య దృష్టి అంటాం. సీసీటీవీ జస్ట్ జరుగుతున్నదే చూపిస్తుంది, జరిగిపోయింది చూపిస్తుంది, జరగబోయే సీసీటీవీ చూపించదు కదా. కానీ మన బాడీలో ఉండేటువంటి థర్డ్ ఐ చక్ర అనేది ఫ్యూచర్లో కూడా వెళ్తుంది. దాన్ని యాస్ట్రల్ పవర్స్ అంటారు. మరి యాస్ట్రల్ పవర్స్ రావాలంటే దానికి ఛార్జింగ్ ఉండాలి కదా. మన మొబైల్ వర్క్ అవ్వాలంటే మొబైల్ ఛార్జింగ్ ఉండాలి. మరి ఛార్జింగ్ ఏంటి? జపం. ఏదైనా మంత్రం తీసుకొని జపం చేస్తే కుండలిని యాక్టివేట్ అయితే బూస్టింగ్ అనమాట మన యాస్ట్రల్ బాడీకి, పవర్ఫుల్ అవుతుంది. మరి చాలా దూరం వెళ్ళాలి కదా మన యాస్ట్రల్ బాడీ. దూరంగా వెళ్ళాలంటే దానికి పెట్రోల్ ఉండాలి. ఏంటి మరి పెట్రోల్ అంటే? జపమే. జపం బాగా జపం చేసావనుకోండి, మీ యాస్ట్రల్ బాడీని వైకుంఠం దాకా కూడా పంపించవచ్చు. అక్కడ ఏం జరుగుతుంది? మహావిష్ణువు ఎలా ఉన్నాడు, లక్ష్మీదేవి ఎలా ఉంది, అన్నీ చూసుకొని మళ్ళీ బాడీలోకి వస్తుంది. మీకు జపశక్తి చాలా తక్కువగా ఉందనుకోండి, పక్కింట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు, ఎదురింట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు. జపం అంటే అదే అన్నమాట. యాస్ట్రల్ బాడీకి బూస్టింగ్ ఇచ్చేదే మన జపము. కౌంటింగ్ ఫోకస్డ్గా చేయాలి. సరే మేము అన్సేపు చేయలేం, కొంతమంది ఇన్స్టెంట్గా కోరుకుంటారు కదా. అయినా మేము సంవత్సరాలు జపం చేయలేమండి, అంత టైం లేదన్నప్పుడు ఫోకస్డ్గా ధ్యాన స్థితిలోకి వెళ్ళాలి. ధ్యాన స్థితిలో ఉంటే ఏమవుతుంది? యూనివర్స్ నుంచి వెంటనే పవర్ వస్తుంది మన యాస్ట్రల్ బాడీ, సూక్ష్మ శరీరానికి. వచ్చినప్పుడు వెంటనే పవర్ఫుల్ అయిపోతుంది. అలాగా
మీ ఎనర్జీస్ని ధ్యాన స్థితిలో దాకా తీసుకెళ్ళక సమాధి స్టేట్లో దాకా తీసుకెళ్ళేదే కుండలిని యోగం అంటారు. ఓకే. ఈ కుండలిని యోగా ఇవన్నీ ఎందుకు చేస్తారంటే మీ యాస్ట్రల్ బాడీని పవర్ఫుల్ చేసుకోవడం కోసం. ఒక వ్యక్తి చనిపోయాడు అనుకుందాం, అతను ముక్తికి వెళ్ళాలి, మోక్షానికి వెళ్ళాలి, నరకానికి వెళ్ళాలా, పాపానికి వెళ్ళాలా డిసైడ్ చేసేది మన యాస్ట్రల్ బాడీని. ఓకే. వెహికల్ అన్నమాట మన ఆత్మకి. ఒక మనిషి చనిపోయినప్పుడు బాగా యాస్ట్రల్ అంటే వెహికల్ కదా, యాస్ట్రల్ బాడీ అంటే బాగా పవర్ఫుల్గా ఉంటే మన సోల్ని వైకుంఠం దాకా తీసుకెళ్ళి మోక్షాన్ని ఇస్తుంది. మన జపము మనం చేసుకున్న పుణ్యం ఏది లేదనుకోండి నరకానికి తీసుకెళ్తుంది. మన యాస్ట్రల్ బాడీ అనేది పవర్ఫుల్గా లేక ఇంకొంచెం యావరేజ్గా ఉందనుకోండి మన యాస్ట్రల్ బాడీకి పవర్ స్వర్గానికి తీసుకెళ్తుంది పుణ్యాలు ఏమైనా చేసుంటే. అందుకే మన మనసుని బుద్ధిని ఎలా ఉంచుకోవాలి, పవిత్రంగా ఉంచుకోవాలి. పవిత్రంగా ఉంచుకుంటే ప్రాణం పోయినప్పుడు చాలా జాగ్రత్తగా ఉన్నత లోకాలకు తీసుకెళ్ళిపోతుంది అనమాట మన ఆత్మని. మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకోలేము. లేదంటే మళ్ళీ జన్మ ఏ కుక్క కడుపులోనో ఏ పంది కడుపులోనో పుడతారనమాట. చాలా చెత్త మెంటాలిటీస్ ఉంటారు కదా కొంతమంది, వాళ్ళని చంపేయాలి, వీళ్ళని చంపేయాలి, వాళ్ళు బాగుండకూడదు, వీళ్ళు తినకూడదు, వాళ్ళు మంచి చీరలు కట్టుకోకూడదు, ఇలాంటి థాట్స్ ఉంటాయి కదా. వాళ్ళందరూ ఏ పంది కడుపులోనో అలా పుడతా ఉంటారనమాట. తక్కువ జన్మలు వస్తాయి వాళ్ళకి. కాబట్టి అందుకే చివరి క్షణంలో అందరూ రామకోట రాసుకోవటం, ఏదైనా భగవన్ నామ స్మరణం చేయడం. మీరు వింటూ ఉంటారు గోవింద గోవింద నారాయణ నారాయణ అనుకుంటూ ఉంటారు. ఎందుకు అలా అనుకుంటూ ఉంటే మన యాస్ట్రల్ బాడీకి పవర్ బాగా పెరుగుతుంది. చివరి క్షణాలలో హ్యాపీగా ఉన్నత జన్మలు ఎత్తచ్చు, లేదు బాగా డబ్బులు ఉన్న వాళ్ళ ఇంట్లో పుట్టచ్చు, మంచి ఫ్యామిలీలో పుట్టచ్చు అని మంచి స్థాయికి వెళ్ళడం కోసం పవర్ పెంచుకుంటారనమాట. సరే, మరి పవర్ని ఎనర్జీ అనేది యూనివర్స్ కదా, యూనివర్స్ నుంచి పవర్ హ్యూమన్ బాడీకి కనెక్ట్ అవ్వాలంటే ఫస్ట్ మూలాధారంలో ఉన్న శక్తి సహస్రారానికి తీసుకెళ్ళగలగాలి. తీసుకెళ్తే యూనివర్సల్ సోల్ అనేది నార్మల్ సోల్ కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయితే మనకు ఛార్జింగ్ అనమాట. కాబట్టి ఏంటంటే ఈ యూనివర్స్ బాడీలో ఉన్నటువంటి సోల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్ళాలంటే కుండలిని యోగం చేయాలి. కుండలిని అంటేనే అమ్మవారు. ఓకే. మూలాధారంలో ఉన్న మీరు ఇప్పుడు టెంపుల్స్ దగ్గర ఊగుతూ ఉంటారు కింద మిందబడి, వాళ్ళంతా ఏంటంటే అసాధారణ స్థాయిలో కుండలిని సడన్గా పైకి లేస్తుంది, సడన్గా పడిపోతుంది. అప్పుడేంటి వాళ్ళ బాడీ వైబ్రేట్ అవుతుంది అనమాట. వాళ్ళకి తెలియదు. లేడీస్ మామూలుగా ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. దేవత దగ్గరికి పోయినప్పుడు వీళ్ళకి కష్టాలన్నీ గుర్తొచ్చేసి వీళ్ళకి మెంటల్ టార్చర్స్ అన్నీ గుర్తొచ్చేసినప్పుడు ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయి ఓవర్ ఎనర్జీ ఫ్లో అయిపోతుంది అనమాట. వీళ్ళు వైబ్రేట్ అయిపోతూ ఉంటారు, కళ్ళల్లో వాటర్ వచ్చేస్తుంది, ఊగిపోతుంటారు, కింద పడిపోతారు. తెలియదు వీళ్ళకి ఎందుకు ఇలా అయిపోయిందో తెలియదు. ఏంటంటే ఒకేసారి ఎక్కువ ఎనర్జీ వచ్చి పడింది అనుకోండి, ఇప్పుడు మన మీద ఒక పెద్ద బండరాయి పెడితే మోస్తామా? లేదు, కదిలిపోతాం కదా. అదే మనకు క్యాపబిలిటీ ఉంటే మోయగలుగుతాం. అక్కడ కుండలిని సడన్గా లేయడం వల్ల వాళ్ళకి క్యాపబిలిటీ లేకపోవటం వల్ల పడిపోతున్నారు అనమాట. ఓగటాలు, కొంతమందికి అయితే ఒంటి మీద బట్టలు ఉండేది కూడా తెలియదు, కింద మింద పడుతూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఓవర్ ఎనర్జీ పడిపోతే అలా అయిపోతారు. అలాంటి వాళ్ళందరూ గురువు దగ్గర పోయి దీక్ష తీసుకున్నారనుకోండి స్టేబుల్గా వస్తారు. వాళ్ళ ఎనర్జీని ఐశ్వర్యంగా మార్చుకోవచ్చు అనమాట. కాబట్టి కుండలిని శక్తి అనేది ఏంటంటే మన ఆత్మకి బూస్టింగ్, ఎనర్జీ పెంచుకోవడం. అతీంద్రియ శక్తులు చాలామంది మన ఋషులు యోగులు ఎక్కడో ఉన్నటువంటి ప్లానెట్స్ అంతా చూసారు కదా ఇంతకు ముందే. సైంటిస్టులు టెస్ట్ చేయకముందే గ్రహాలు ఎలా ఉంటాయి, భూమి చుట్టూ సూర్యుడు ఇలాగా వాళ్ళు ఎలా గమనం అనేది ఎలా ఉంటుందో, వాళ్ళ గ్రహాలు డిఫరెంట్గా ఎలా తిరుగుతూ ఉంటాయి ఒకదాని చుట్టూ ఒకటి అన్నీ ఐడెంటిఫై చేసి చెప్పారు. మరి టెలిస్కోప్ అలాంటివి లేదు కదా, ఎలా ఐడెంటిఫై చేశారంటే దివ్య దృష్టి. హ్యూమన్ బాడీలో థర్డ్ ఐ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. మన బాడీని వదిలేసి బయటికి వెళ్ళాలనుకోండి, మన యాస్ట్రల్ బాడీని మూలాధారం నుంచి హీల్ చేయాలి. హీల్ చేస్తే ఇక్కడ నుంచి పెట్టే గిరినంటే ఎగురుతుంది అనమాట. బాగా జపం చేస్తా ఉన్నాం అనుకోండి, యాస్ట్రల్ బాడీ ఇక్కడ నుంచి బయటికి వెళ్తుంది. ఇక్కడ నుంచి వెళ్తే ఫ్యూచర్లోకి వెళ్ళొచ్చు, పాస్ట్లోకి వెళ్ళొచ్చు. హ్యూమన్ బాడీని పంపించలేం, యాస్ట్రల్ బాడీని పంపించవచ్చు. సరే, అది బయటికి వెళ్తుంది అంతా ఓకే, కానీ మనకు గుర్తుంటుందా అంటే ఉంటుంది, ఎరుక ఉండాలి.
దానికి ధ్యానం చేస్తారు అందరు. ఓకే. పిరమిడ్ ధ్యానాలు ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ ఏంటంటే మనం మనస్సుని మన బుద్ధిని ఎక్కడ దాకా పంపిస్తున్నాం, టార్గెట్ ఫిక్స్ చేసుకొని పంపించాలన్నమాట. మన గురించి ఎవరు ఏమనుకుంటున్నారు అంటే అందరూ ముందర యాక్టింగ్ చేస్తారు కదా, అవునండి. వెనకాల చాలా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం యాస్ట్రల్ బాడీతో చూసినప్పుడు ఒక మనిషి యొక్క ఒరిజినల్ క్యారెక్టర్ తెలుసుకోవచ్చు అనమాట. ఓకే. ఇంతకుముందు స్వాములు ఓ మనిషిని చూస్తానే అతని మనసులో ఏమనుకుంటున్నాడు బయటికి చెప్పేసేవాళ్ళు. ఎలా చెప్పేసేవాళ్ళు? కళ్ళు మూసుకొని అలాగా అలా యాస్ట్రల్ బాడీని బయటికి తీసి అతని యాస్ట్రల్ బాడీతో కమ్యూనికేట్ అవుతారు. దాన్ని మైండ్ రీడింగ్ అంటారు అనమాట. ఓకే. అలా అతని మైండ్లో ఏముందో తెలుసుకొని మళ్ళీ బాడీలోకి వచ్చి చెప్పేసేవాళ్ళు. అంటే వాళ్ళు ఎంత పవర్ఫుల్గా ఉండాలి. బాగుందండి. ఈ యాస్ట్రల్ పవర్స్ని పెంచుకోవడానికి కుండలిని యోగం చేస్తారు. ఓకే. ఇంతకు ముందైతే అదేదో అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు చేసుకునేది అనుకునే వాళ్ళు, కానీ ఇప్పుడు అందరికీ అవేర్నెస్ వచ్చింది అసలు ఎందుకు చేసుకోవాలి ఏంటి అని. సూపర్ న్యాచురల్ పవర్స్ పొందడం కోసం ఓకే. చెవులు అనేది లిమిటెడ్గా వాయిస్లు వింటుంది. ఫ్యూచర్ వాయిస్లు పాస్ట్ వాయిస్లు వినలేదుగా, వినలేదు. ప్రజెంట్ వాయిసే వింటుంది. అదే మీకు యాస్ట్రల్ బాడీకి ఉన్నటువంటి చెవు అయితే ఏం వింటుంది? ఫ్యూచర్లో ఏం జరుగుతుందో వినగలుగుతుంది, జరిగిపోయినవి కూడా వినగలుగుతుంది. కాబట్టి మనకి యాస్ట్రల్ సూపర్ న్యాచురల్ పవర్స్ పెంచుకోవడం కోసం చేసేదే కుండలిని యోగా. ఓకే. కుండలిని యోగా అంటేనే అమ్మవారు. ఓకే. మీకు ఈ పూనకాలు వచ్చేవాళ్ళు జపం తీసుకున్నప్పుడు కింద మింద పడిపోయి విచిత్రంగా ప్రవర్తించే వాళ్ళంతా ఎవరు అనుకుంటున్నారు? బాగా యూనివర్సల్ కాస్మిక్ ఫోర్సెస్ కనెక్ట్ అయిపోయి వీళ్ళు బేర్ చేయలేక అలా అయిపోతారనమాట. అందుకే గురువు ఉండాలి. ఇప్పుడు డ్రైవింగ్ చేసేటప్పుడు మనకు మెంటర్ లేకపోతే ఎలా ఉంటుంది? ఎలా పడితే అలా స్టీరింగ్ తిప్పుకొని వెళ్ళి యాక్సిడెంట్ అయిపోతాయి కదా. అలాగా చాలా మంది బుక్స్ చూసి మంత్రాలు చేస్తారు గురువు లేకుండా. వాళ్ళకి ఏంటి పిచ్చెక్కచ్చు, నరాల్లో బ్లడ్ క్లాట్ అయిపోవచ్చు, సడన్ గా దర్శనాలు వచ్చి అతని టైం బాగుంటే గుండె అయిపోవచ్చు చూడలేక. మీకు సడన్ గా కూర్చుంటారు, ఏదో మంత్రం చేశారు అనుకుందాం, ఏ బేతాళ సాధన చేశారు, బేతాళుడు వచ్చి ముందర నిల్చుకుంటే ఆయన అస్థిపంజరం లాగా ఉంటాడు. అస్థిపంజరం వచ్చి ముందర నిల్చుకుంటే మీరు బేతాళుడు అని గుర్తుపెట్టలేరు కదా, మీకు ఎవరు చెప్పరు, ఉండరు. అప్పుడు మీరు ఏం చేస్తారు? గుండె అయిపోద్ది సడన్ గా. కాబట్టి ఉగ్రదేవత సాధనలు ఏంటంటే షాకింగ్ గా ఉంటాయి. నార్మల్ మొల్డ్ మనం ఉన్నప్పుడు సడన్ గా వచ్చి ముందు నిల్చుంటారు బ్లాస్ట్ లాగా. యాస్ట్రల్ బాడీ అంటే వాళ్ళు కాంతి శరీరాలు అనమాట. ఒక లైట్ బాడీ వచ్చి సడన్ గా మీరు ప్రైవసీగా ఉన్నప్పుడు వచ్చి ముందు నిల్చుంటే ఏం చేస్తారు? గుండె ఆగిపోతుంది. కాబట్టి చేయకూడదు. ఉగ్రదేవత సాధనలన్నీ ఏంటంటే వెంటనే వచ్చేస్తారు. కలియుగం కదా, కలియుగంలో తొందరగా పలికేది చండీదేవి. ఉగ్రదేవతలు తొందరగా వస్తారనమాట. కాబట్టి కొంచెం జాగ్రత్తగా గురువు ఆధ్వర్యంలో చేసుకోవాలి. కుండలిని యోగం అనేది చిన్నదేం కాదు. మనిషిలో ఉండేటువంటి పంచ ప్రాణాలు అంటారు. పంచ ప్రాణాలు ఏకమైతే సుషుమ్న నాడి యాక్టివేట్ అవుతుంది అనమాట. యాక్టివేట్ అయ్యి సహస్రారం చక్రం మూలాధారం యాక్టివేట్ అయింది అనుకోండి, మీకు కొంచెం స్టెబిలిటీ వస్తుంది. కొన్ని విషయాల మీద స్టేబుల్గా స్థిరమైన నిర్ణయాలు అనేది తీసుకుంటారు. అలాగే స్వాదిష్టాన చక్రం ఉంటుంది. తరువాత మణిపూర చక్రం అని ఉంటుంది, రుద్రుడు ఉంటాడు అక్కడ, రుద్రుడు కాళి. ఆ చక్రం యాక్టివేట్ అయిన తర్వాత అనాహతం ఉంటుంది హృదయ స్థానంలో. తర్వాత విశుద్ధి చక్రం ఉంటుంది. విశుద్ధి చక్రం తర్వాత ఆజ్ఞ, తర్వాత సహస్రార చక్రం ఉంటుంది. సహస్రార చక్రానికి ఎనర్జీ వెళ్ళిపోయింది అనుకోండి, పూజారులు వెనకాల పెట్టుకుంటారు కదా. ఎందుకు అలా పెట్టుకుంటారంటే ఇక్కడ సహస్రార చక్రం ఉంటుంది, అందుకే అక్కడ హెయిర్ తీయరు వాళ్ళు. కాబట్టి చాలా మంది మీరు స్వాములు చూసినప్పుడు పైన ముడులు వేస్తూ ఉంటారు, మీకు ఐడియా ఉందా? అలాగా అక్కడ ఉంటుంది అనమాట. అమ్మవారు వచ్చి కూర్చుంటుంది. సమాధి స్టేట్కి వెళ్ళిపోయామనుకోండి, సహస్రారంలో ప్రాణం ఉంటుంది. అదే థర్డ్ ఐలో వచ్చింది అనుకోండి ఎనర్జీ, శివశక్తులు ఏకమయ్యే ప్లేస్ అది. ఇక్కడ నుంచే మనం ఎగరగలుగుతాం బయటకి, ఫ్యూచర్లోకి, పాస్ట్లోకి కమ్యూనికేట్ అవ్వాలన్నా. మీరు నా చాలా వీడియోస్ చూసినప్పుడు నేను కొన్ని ఎనర్జీని ఆవాహన చేస్తూ ఉంటాను ఇలా బొట్టు పెట్టి. అవునండి, చూస్తుంటాను. ఎందుకు ఇక్కడే బొట్టు పెట్టాలి? నార్మల్గా పిలవచ్చు కదా అంటే, వాళ్ళకి సంబంధించినటువంటి యాస్ట్రల్ వరల్డ్లో కొంతమంది ప్రేతాత్మలు పట్టిన వాళ్ళు వస్తూ ఉంటారు. అవి ఎక్కడో ఉంటాయి పగలు.
వాటిని సడన్గా రమ్మంటే ఎలా వస్తాయి? బలవంతంగా లాగాలి. ఓకే. బలవంతంగా లాగాల్సి వచ్చినప్పుడు బొట్టు పెట్టి మంత్రం చెప్తే వెంటనే వస్తాయన్నమాట బాడీ మీదకి. అలా ఎనర్జీస్ని యాక్టివేట్ చేస్తాం. కాబట్టి ఇలా ఉంటుంది ప్రొసీజర్. సూపర్ న్యాచురల్ పవర్స్ పెంచుకోవడానికి చేసేది కుండలిని యోగా. కుండలిని యోగా అంటే ఏంటంటే మీరే అమ్మవారు అయిపోతారు ఇంకా. ఓకే. చిన్న విషయం ఏం కాదు ఇది. ఓకే. సో పవర్స్ రావాలి అని అంటే మరి ఎలా సాధన చేయాలంటారండి దానికి? ఫస్ట్ నమ్మకం ఉండాలి. మ్యాక్సిమం ఎందుకు ఎంటర్ అవ్వరు ఈ విషయాల్లో అంటే, దేవుడు కనిపిస్తాడా, ఇదంతా ట్రాష్, మూఢనమ్మకాలు అని పబ్లిక్కి ఒక రకమైనటువంటి ఫీల్ ఉంటుంది. అవును. కానీ ఒకసారిగా సడన్గా దేవుడు కనిపించాడు అనుకుందాం, రియలైజ్ అయిపోతారు కదా. ఎవరు ఎన్ని చెప్పినా మీరు వినరు. ఒకసారి ఎక్స్పీరియన్స్ వచ్చింది అనుకుందాం. మీరు రాముడిని చూసారు అనుకుందాం, రాముడు సడన్గా కనిపించేశాడు. చాలా మంది వచ్చి రాముడు లేదు అంత బూటకం అంటే మీరు ఏమంటారు? నేను చూసాను రాముడిని, నిజంగా రాముడు ఉన్నాడు అంటారు. అవునా? అలా ఏమవుతుందంటే ఖచ్చితంగా మనకు అనేది ఎక్స్పీరియన్స్లు వస్తాయి కుండలిని యోగంలో. అంటే నిజంగా మీరు చూస్తారు దేవుణ్ణి, నిజంగా రాముడిని చూడొచ్చు, కృష్ణుడిని చూడొచ్చు, కమ్యూనికేట్ అవ్వచ్చు స్పిరిచువల్ ఎనర్జీస్తో. ఓకే. ఫస్ట్ నమ్మకం ఉండాలి కుండలిని యోగం చేయాలంటే. తర్వాత సరైన గురువు ఉండాలి. ఈ వేలో వెళ్ళు అని చెప్పే గురువు కూడా ఉండాలి కదా. ఏదో మనల్ని డైవర్ట్ చేసేయకుండా అవి ఇవి చెప్పి సరైన గురువు ఆధ్వర్యంలో ఆ సాధన చేస్తే ఫస్ట్ మీరు ఏదైనా రంగంలో ఉన్నప్పుడు ఆ రంగంలో బెటర్గా వెళ్ళగలుగుతారు. మీరు ఇప్పుడు యాంకరింగ్ చేస్తున్నారు, మీ ఫీల్డ్లో మీరు బ్రైట్గా అవుతారు. ఒక్కొక్కరి ఫీల్డ్లో వాళ్ళు బ్రైట్గా అవుతారు. లేదు వాళ్ళ దైవాన్ని నిన్నే చూస్ చేసుకుంటాను అంటే ఇంకా అమ్మవారు చాలా అద్భుతాలను చూపిస్తుంది అన్నమాట. యూనివర్స్లో మనమే కాదు చాలా ఎనర్జీస్ ఉంటాయి. భూత ప్రేత పిశాచ గణాలు, యక్షులు, కిన్నెరలు, కిం పురుషులు, నాగులు, ఇలాగా ఎన్నో ఎనర్జీస్ ఉంటాయి. వాటితో మనం కమ్యూనికేట్ అవ్వాలంటే హ్యూమన్ బాడీతో కమ్యూనికేట్ అవ్వలేము. ఓకే. మాంసపూరితమైన నేత్రాలకి ఎనర్జీస్ కనిపించవు. ఇప్పుడు మనం సూక్ష్మజీవులను చూడాలనుకోండి, ఇది పెట్టి చూస్తాం, భూతద్దంలో పెట్టి చూడటము, ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ వాడి చూడటము, మైక్రోస్కోప్ యూస్ చేయడము, ఇలాంటివి చేస్తూ ఉంటారు. అలాగా హ్యూమన్ ఐకి ఎనర్జీస్ని చూసే క్యాపబిలిటీ ఉండదన్నమాట. ఓకే. అమ్మవారు మనకు కనిపిస్తుంది, అమ్మవారు అనుకోవాలి, వాళ్ళు అనుకుంటే మనకు కనిపిస్తారు. మనం చూడాలనుకుంటే మనం చూడలేం. చూడాలంటే దివ్య దృష్టితో మాత్రమే చూడగలం. అంటే యాస్ట్రల్ బాడీ అని చెప్పాను కదా మీకు, ఆ యాస్ట్రల్ బాడీతో మాత్రమే మనం చూడగలం. దానికే ధ్యాన సాధన, మెడిటేషన్స్ ఇవన్నీ అన్నమాట. అమ్మ ఇప్పుడు మీరు చెప్పగలుగుతారా మరి దేని గురించి? ఇప్పుడు వేరే వాళ్ళ సోల్లోకి వెళ్ళి ఏం జరుగుతుందని తెలుసుకోవచ్చు కదా. చెప్పచ్చు, వాళ్ళు ఉండాలి, వాళ్ళు వాళ్ళతో మనం కమ్యూనికేట్ అవ్వాలి. నేనే కదా, అది ఎవరైనా చెప్పచ్చు. మీరైనా ప్రాక్టీస్ చేస్తే చెప్పచ్చు. ప్రాక్టీస్ చేస్తే చెప్పచ్చు, ఎవరైనా చెప్పచ్చు. అది ఎవరైనా చేయొచ్చు. హ్యూమన్ బాడీ ఉన్న ఎవరైనా ఎవరి గురించి అయినా తెలుసుకోవచ్చు. ఈరోజు మనం కుండలిని యోగం గురించి మాట్లాడుకుంటున్నామంటే ఎందుకు అంటే కొన్ని లక్షల మంది ఎక్స్పీరియన్స్లు పొందిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఇది కేవలం మన మతమే కాదు, అనేక మతాలు ఇలాంటివన్నీ బిలీవ్ చేస్తాయి. ఎందుకంటే వాళ్ళు ప్రేతాత్మల్ని చూసున్నారు, కమ్యూనికేట్ అయి ఉన్నారు. దెయ్యం ఉంటే దేవుడు ఉంటాడు, దేవుడు ఉంటే దెయ్యము ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీ ఉంటే నెగిటివ్ ఎనర్జీ ఖచ్చితంగా ఉంటుంది. యూనివర్స్లో ఒక సైడ్ లైట్ ఉంటుంది, లైట్ ఉంటుందంటే ఒక సైడ్ డార్క్నెస్ ఉందనే అర్థం. డార్క్ ఉంటేనే లైట్ ఉంటుంది. కాబట్టి అది విడదీయలేని సంబంధం అన్నమాట. కాబట్టి ఇలాంటి యాస్ట్రల్ పవర్స్ని పెంచుకునేదే కుండలిని సాధన, కుండలిని యోగం. వీళ్ళేంటంటే మనిషికి, హ్యూమన్ బాడీకి రకరకాల ఎమోషన్స్ ఉంటాయి. కోపము, కామము, క్రోధము, మదమాశ్చర్యాలు అన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నీ హ్యూమన్ బాడీ మీద ఆధిపత్యం చలాయించడం కోసం, అంటే తన మైండ్ కంట్రోల్లో హ్యూమన్ బాడీని తెచ్చుకోవడం కోసం చేసే సాధనలే రకరకాల సాధనలు. ఇప్పుడు అఘోర సాధనలని, నాగ సాధువులని మీరు కుంభమేళల్లో చూసుకుంటారు. వీళ్ళంతా ఎందుకు అంత కష్టపెట్టుకుంటారు బాడీని అంటే వీళ్ళ మైండ్ కంట్రోల్లోకి బాడీని తీసుకొని రావడానికి. ఓకే. అంతేగాని బాడీ చెప్పినట్టు వాళ్ళు వినటానికి కాదు. వాళ్ళు ఫుడ్ని కంట్రోల్లో తెచ్చుకుంటారు, కామాన్ని కంట్రోల్లోకి తెచ్చుకుంటారు, తర్వాత కష్టాన్ని కూడా కంట్రోల్లో తెచ్చుకుంటారు, అసహ్యంలో కూడా దేవతని చూడటానికి ట్రై చేస్తారన్నమాట. ఎందుకంటే రకరకాలైనటువంటి ఎమోషన్స్ మీద
వీళ్ళ ఆధిపత్యం చెలాయించడం కోసం అనేక రకాలైనటువంటి సాధనలు ఉంటాయి. ఓకే. ఇటువంటి సాధనలను కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి కుండలిని యోగం అనేది కూడా చేస్తూ ఉంటారు. కుండలిని యోగం అంటే ఏంటంటే మనల్ని ఏ ప్రకృతి అయితే నడిపిస్తుందో ఆ ప్రకృతి ఏంటో తెలుసుకోవడమే. ఓకే. తెలుసుకునే క్రమంలో మనమే ప్రకృతి స్వరూపం అయిపోతాం. ఓకే. అంటే మనం ఇప్పుడు ఒక వాటర్ బాటిల్ ఉంది, దాంట్లో జ్యూస్ పోసామనుకోండి, దాన్ని ఏమంటారు? జ్యూస్ బాటిల్ అంటారు. అలాగా మనము అమ్మవారు అయిపోతాం. చేసి 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 శక్తి వచ్చి మనమే ఆ రూపంలోకి మారిపోతాం అన్నమాట. మీరు ఇప్పుడు శ్రీ విద్య ఉపాసకం తీసుకున్నట్లయితే వాళ్ళు చాలా గ్లామర్గా కనిపిస్తారు. ఆంజనేయ స్వామి ఉపాసన చేసే వాళ్ళకి ఆ రకమైన ఫీచర్స్ ఉంటాయి. నరసింహస్వామి ఉపాసన చేసే వాళ్ళకి ఆ రకమైనటువంటి ఫేస్లో ఫీచర్స్ మారిపోతాయి. ఉగ్రత్వం ఎక్కువ ఉంటుందన్నమాట. ఆ లక్షణాలు కనిపిస్తాయి, యాటిట్యూడ్ కనిపిస్తుంది. ఆ యాస్ట్రల్ ఫోర్స్ అలాంటిది యూనివర్స్లో మనం రిసీవ్ చేసుకుంటున్నటువంటి ఎనర్జీ. అధిష్టాన దేవత ఏం జపం చేయాలి? ఏ చక్రం యాక్టివేట్ అవుతుందమ్మా? మామూలుగా కుండలిని యోగంలో లిమిట్స్ ఉండవు. ఓకే. అధిష్టాన దేవత ఏ జపం చేయాలి, ఏ జపం యాక్టివేట్ అవుతుంది అంటే మన హ్యూమన్ బాడీలో 114 చక్రాస్ ఉంటాయి. ఓకే. చెప్పేది మాత్రం కేవలం 7 చక్రాస్నే మెన్షన్ చేస్తాం ఎక్కువగా. మీకు ఈ కుండలిని యోగంలో మూలాధారం యాక్టివేట్ అయినప్పుడు కావచ్చు, స్వాధిష్టానం యాక్టివేట్ అయినప్పుడు కావచ్చు, మీరు కొలుచుకోలేరు, లిమిట్స్ తెలియదు. వైబ్రేషన్ లాగా స్టార్ట్ అవుతుంది. మూలాధారంలో స్టార్ట్ అయ్యి హార్ట్ దాకా కొడుతుంది అనమాట, కరెంట్ షాక్ కొట్టినట్టు కొడుతుంది. ఫస్ట్ బ్యాలెన్సింగ్ చేసుకోవాలి ఎనర్జీని. అధిష్టాన దేవతలు అంటే మనం ఏదైనా మంత్రాన్ని తీసుకోవడము, ధ్యానం ద్వారానో లేకుంటే వేరే వేరే ప్రక్రియల ద్వారానో మనం కుండలిని యోగం అనేది రకరకాలుగా యాక్టివేట్ చేయడం అనేది జరుగుతుంది. ఒకటి, దక్షిణాచారంలో మంత్రదీక్ష తీసుకోవడం ద్వారా మనం యాక్టివేట్ చేయడం జరుగుతుంది. తర్వాత వామాచారంలో అనేకమైనటువంటి ప్రక్రియలు ఉంటాయన్నమాట. కాబట్టి కుండలిని అనేది ఏదైనా మంత్రం తీసుకున్నప్పుడు కూడా యాక్టివేట్ అవుతుంది. మంత్రంలో ఇప్పుడు కాళీ మంత్రం తీసుకున్నామని అనుకుందాం. కాళీ తీసుకున్నప్పుడు వెంటనే మూలాధారం నుంచి సహస్రారానికి కొడుతుందన్నమాట. ఓకే. అప్పుడు మనం ఏ మంత్రం తీసుకుని ఏ ఉపాసన చేస్తున్నట్టు? కాళీనే. కాళీ ప్లేస్ ఏంటి? 8వది సహస్రార చక్రం. ఓకే. కాబట్టి మూలాధారం నుంచి సహస్రారానికి ఖచ్చితంగా శక్తి అనేది ఒక్కసారిగా ఫ్లో ఉంటుంది. ఇప్పుడు కరెంటు ఎక్కడి నుంచి ఈ డిస్టెన్స్ వరకు ఎలా వచ్చిందంటే ఏం చెప్తాం? పవర్ ఎంత జనరేట్ అయితే ఆ చక్రాన్ని దాటుతూ వెళ్తుంది అన్నమాట. కాబట్టి ఆ పవర్నికి మనం లిమిట్స్ చేయలేమన్నమాట. ఒక నేమ్ని మనం డిసైడ్ చేయలేము. కానీ మనం తెలుసుకోవడానికి అధిష్టాన దేవతల్ని పెట్టారు కానీ ఋషులు, అది ఒక్కసారిగా కరెంటు ఫ్లో అయ్యేటటువంటి మార్గం సుషుమ్న అంటే. కుండలిని శక్తి అనేది నథింగ్ బట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సడన్గా రైజ్ అయ్యి తలకు కొడుతుంది. అది ఎక్స్పీరియన్స్ అయితే తెలుస్తుంది. ఆ క్రమంలో మన శరీరంలో మనకు తెలియకుండానే చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి. మన జీవితాలు మనకే మారిపోతూ ఉంటాయి అన్నమాట. పర్టికులర్గా ఇదే చక్రం యాక్టివేట్ అయింది, ఈ చక్రం యాక్టివేట్ అవ్వలేదని చెప్పలేం. ఎందుకంటే కుండలిని శక్తి అనేది పెరుగుతూ ఉండొచ్చు, మనం చేసే పనుల వల్ల తగ్గిపోవచ్చు కూడా. ఇప్పుడు మెయిన్ కుండలిని శక్తి అనేది ఎందుకు తగ్గిపోతుందో చూద్దాం. ఒక జెంట్ కొన్ని రకాలైనటువంటి సంబంధాలు, వేరే వేరే సంబంధాలలో బాడీ కాంటాక్ట్ ఎక్కువగా పెట్టుకోవడం వల్ల అతని కుండలిని శక్తి అనేది తగ్గిపోతుంది. ఎంత తగ్గిపోయిందని కొలవలేం. అతను జపం చేస్తున్నప్పుడు ఎంత పెరుగుతుందని మనం కొలవలేం. ఏ చక్రం దాకా వచ్చిందని కూడా మనం టెస్ట్ చేసుకోలేం. అదేంటంటే అమ్మవారి బ్లెస్సింగ్స్, అనుగ్రహం అన్నమాట. కాబట్టి దీంట్లో లిమిటేషన్స్ ఉండవు. మనం ఏ ప్రక్రియ ద్వారా అయితే మనం యాక్టివేట్ చేస్తున్నాం ఆ శక్తిని, ఆమె అధిష్టాత్రి అవుతుంది. ఇప్పుడు మనం ఏ దేవతని తీసుకున్నా, ఇప్పుడు ఆంజనేయ స్వామిని నా ప్రధాన దేవత అనుకుందాం. ఆయన్నే నేను పరాశక్తిగా భావిస్తాను కదా. పంచముఖ ఆంజనేయ స్వామిని పరాశక్తిగా భావిస్తాను. అమ్మవారు అనుకున్నప్పుడు అమ్మవారిని పరాశక్తిగా భావిస్తాను. అప్పుడు మూలాధారం నుంచి సహస్రానికి శక్తి వెళ్ళిపోయినప్పుడు నేను యూనివర్స్ అంతా అమ్మవారే ఉందని భావిస్తాను కదా. కాబట్టి అమ్మవారే అధిష్టాత్రి అని భావిస్తూ ఉంటాం. ఇప్పుడు షట్ చక్రాలు ఉన్నాయి కదమ్మా, ఒక్కొక్క చక్రం పేరు, ఆ చక్రం యాక్టివేట్ అయితే ఏం పవర్స్ వస్తాయమ్మా?
చక్రం యాక్టివేట్ అయ్యేది అనేది అదే చెప్పాను, వాటికి లిమిటేషన్స్ అనేది ఉండవు. ఓకే. యాక్టివేట్ అయితే వెంటనే పవర్ రావడం అనేది కూడా ఏమీ ఉండదు. ఓకే. పర్టికులర్గా చక్రం యాక్టివేట్ అవ్వడం, ఒక పవర్ ఎలివేట్ అవ్వడం, లేదంటే ఇంకో చక్రం యాక్టివేట్ అవ్వడం అనేది ఏది ఉండదు. శరీరంలో అనేది కొన్ని రకాల మార్పులు మనం చేసే డైలీ జపం చేస్తున్నాం అనుకుందాము, కొంచెం కొంచెం పవర్ వస్తూ ఉంటుంది. మన జీవితంలో మన శరీరంలో కొద్దిగా మార్పులు జరుగుతూ ఉంటాయి. చక్కగా మనం ఎనర్జీని కాపాడుకున్నాం అనుకుందాం, ఇంకా ఇంకా గ్రో అవుతూ ఉంటాం. లేదు మన నియమాలు పాటించుకోలేదు అనుకుందాం, దిగజారిపోతాం అన్నమాట. మనకు ఫైనాన్షియల్ లాసులు వస్తాయి, సమస్యలు వస్తాయి. వీటికి సరైన కొలమానం ఏది లేదు. అంటే వెంటనే ఒక చక్రం యాక్టివేట్ అవుతాని ఒక పవర్ ఎలివేట్ అవ్వటం అనేది ఏది ఉండదు. ఎనర్జీ ఒక్క చక్రం దగ్గర ఆగిపోవటం కూడా ఏది ఉండదు. ఎలక్ట్రిసిటీలో ఒక వైర్ మొత్తం కరెంట్ పాస్ అవుతుంది అనుకుందాం, అది ఎక్కడి వరకు ఆగింది, ఎక్కడి వరకు వెళ్తుందని మనం తెలుసుకోలేము కదా, ఎందుకంటే అదంతా ఒక వైరే కాబట్టి దాన్ని మనం ఐడెంటిఫై చేయలేము. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరూ కుండలిని యోగం స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరి టార్గెట్ ఏంటంటే ఆత్మ సాక్షాత్కారం, ముక్తి, మోక్షం పొందడం కోసమే. దాంట్లో లిమిటేషన్స్ ఏది ఆలోచించరు. కుండలిని యాక్టివేట్ అయిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఆత్మ పరమాత్మ ఏకత్వం సాధించినప్పుడు పరమానంద స్థితి ఉంటుందన్నమాట. చాలా ఆనందంతో ఉంటారు, ఏది పట్టించుకోరు, చక్రాస్ గురించి పట్టించుకోరు, సాధన గురించి పట్టించుకోరు. వాళ్ళ ఆనందాన్ని అనుభవిస్తూనే ఉండాలి. మీకు ఏదైనా కంఫర్ట్ జోన్ ఉందనుకుందాం, అదే కంఫర్ట్ జోన్లో మీరు ఉండాలనుకుంటారు కదా, ఆ విధంగా మైండ్ ఏమవుతుందంటే పరమానంద స్థితిని అనుభవిస్తూ ఉంటుంది. మీరు ఇప్పుడు సజీవ సమాధి అయిన వాళ్ళని చాలామందిని గమనించున్నప్పుడు వాళ్ళు సమాధి చేసేటప్పుడు కూడా కూల్గా కూర్చుంటారు, సమాధిలో అరవరు గోల్ చేయరు. మీరు అబ్జర్వ్ చేస్తారు ఎప్పుడైనా, ఓల్డ్ వీడియోస్ ఉంటాయి యూట్యూబ్లో చూడండి. సజీవ సమాధి చేసినప్పుడు వాళ్ళు ఏం ఎగ్జైట్ అవ్వరు. మూలాధారం నుంచి శక్తి సహస్రార చక్రానికి తీసుకొని ప్రాణాన్ని సహస్రార చక్రంలో నిలిపేస్తారు. నిలిపేసినప్పుడు సమాధి చేస్తున్న కూల్గా పరమానంద స్థితిని అనుభవిస్తూనే ఉంటారన్నమాట. వాళ్ళ శరీరం ఇదైపోయినా, గాలి పీల్చుకోలేకపోయిన పరిస్థితి ఉన్నా, లేకపోతే దాహం వేసిన, అంటే ఏమీ ఉండదు అనుకోండి, సహస్రార చక్రానికి వెళ్ళినప్పుడు హ్యూమన్ బాడీ మీద వాళ్ళకి ఏం ఫీలింగ్స్ ఉండవు, భయం కూడా రాదు. వాళ్ళ దయ ఆనంద స్థితిలో సమాధి అయిపోతారన్నమాట. అలా ఉంటుంది. ఇంకా పట్టించుకోవడం ఏది ఉండదు కదా, ఏ ఎమోషన్ని పట్టించుకోవడం, ఏ ఎమోషన్ని ఫీల్ అవ్వడం ఏది ఉండదు. మొత్తం కాస్మిక్ ఎనర్జీ పాస్ అయినప్పుడు ఒక మంచి కంఫర్ట్ జోన్లో సోల్ ఉంటుంది అంతే. దాని తర్వాత ఒకటి యాక్టివేట్ అవుతానే ఒక బెనిఫిట్ రావడం, ఇంకొకటి యాక్టివేట్ అయినప్పుడు ఇంకో బెనిఫిట్ రావడం ఏదే ఉండదు. కరెంట్ ఫ్లో అనేది సుషుమ్న యాక్టివేట్ అయితే మనం ఏదైనా లిక్విడ్ని టెస్ట్ చేయడానికి, మీకు ఇప్పుడు పాలు టెస్ట్ చేయడానికి పాలమీటర్స్ పాలవాలి ఇంతకు ముందు క్వాలిటీ చెకప్ చేసేటప్పుడు, అది ఫ్లో ఎలా పైకి వెళ్ళి కిందికి వస్తుంది అలాగే ఉంటుంది ఎనర్జీ, కుండలిని ఎనర్జీ కూడా. మన విల్ పవర్ని, మనం పెట్టుకున్నటువంటి నియమాలు, మన యొక్క జప్ శక్తి దీని మీద ఆధారపడి ఉంటుంది అనమాట. దీనికి ఏ కొలమానం ఉండదు. ఒకవేళ మనం ఎవరి గురించైనా తెలుసుకోవాలి, ఆజ్ఞా చక్రం దాకా యాక్టివేట్ చేసామా, శరీరాన్ని ఎలా వదిలిపెట్టి బయటకు పోతామో కూడా స్పృహ ఉండదు అన్నమాట. అందుకే ఎరుక ఉండాలి అంటారు. కాబట్టి ఇవన్నీ బాగా ప్రాక్టీసెస్ చేస్తాం, కానీ వీటికి సరైన కొలతలు, అధిష్టాన దేవత అంటే నిజంగా ప్రతి చక్రానికి అధిష్టాన దేవతలు ఉన్నారు, కానీ మనం ఏ శక్తిని అయితే నమ్ముకొని ఉపాసన చేస్తామో వాళ్ళే ఒక్కరికి అధిష్టాత్రి అవుతారు. మనం ఒక శక్తికి ఎన్ని పేర్లైనా పెట్టుకోవచ్చు కదా. అవునండి. అమ్మ, ఇప్పుడు అమావాస్య రోజు చాలా మంది మంచిది అని అంటారు, మంచిది కాదు అంటారు. కొన్ని ప్రాంతాలలో అమావాస్య రోజు మంచిగా పూజలు చేసుకుంటారు, కొంతమంది ఏమో క్షుద్ర పూజలు చేస్తూ ఉంటారు. అసలు అమావాస్య మంచి రోజా, మంచి రోజు కాదా అమ్మ? మనం దీపావళి ఎప్పుడు చేసుకుంటాం? లక్ష్మీదేవి పూజ అమావాస్య రోజు. దీపావళి అమావాస్య రోజు చేసుకుంటాం. మరి లక్ష్మీదేవి పూజ అమావాస్యలో ఎందుకు చేస్తున్నారు? మార్వాడీస్ ఎక్కువ అమావాస్యలోనే శ్రీ మహాలక్ష్మి పూజ చేస్తారు. ఎందుకంటే అమావాస్యలో ఏం చేసినా 100% రిజల్ట్ వస్తుంది అన్నమాట. మీరు క్షుద్రం చేసినా 100% రిజల్ట్ వస్తుంది, మంచి పని చేసినా కూడా 100% రిజల్ట్ వస్తుంది. కాబట్టి మార్వాడీస్ ఎక్కువ అమావాస్య రోజే శ్రీ మహాలక్ష్మి పూజ చేసుకుంటూ ఉంటారు.
అర్ధరాత్రి చేసేది కమలాత్మిక. ఉమ్. అంటే కమలాత్మిక అంటే ఎవరు? దశమహావిద్యల్లో 10వ మహావిద్య అన్నమాట. అంటే తాంత్రిక మహాలక్ష్మిని కమలాత్మిక అంటారు. ఆ అమ్మవారికి చేయడం జరుగుతుంది. ఇంకేంటంటే అమావాస్య దేనికి ప్రత్యేకం అంటే మహాకాళికి ప్రత్యేకమైనటువంటి రోజు. ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీలకంతా అమ్మవారు అయ్యేవారు ఎవరు? మహాకాళి కాబట్టి అమావాస్య రోజు కాళికాదేవికి చాలా గొప్పగా పూజలు నిర్వహించడం అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి అమావాస్య ప్రత్యేకత ఏంటంటే ఆ రోజు క్షుద్ర శక్తులకు కూడా చాలా పవర్ ఉంటుంది. ఓకే. అమ్మవారి శక్తులకంతా పౌర్ణమి రోజు పవర్ ఉన్నప్పుడు క్షుద్ర శక్తులకి ఏంటంటే అమావాస్య రోజు పవర్ ఉంటుందన్నమాట. కాబట్టి అమావాస్య రోజు ఎక్కువగా పూజలు నిర్వహించడం, ఈ చేతబడులు క్లియర్ చేయటం, చేతబడులు చేసేవాళ్ళు అందరూ అమావాస్యని ఎంచుకుంటారు. చీకటి శక్తులకి చాలా గొప్పగా శక్తి అమావాస్య రోజు లభిస్తుంది. అలాగే కాళికాదేవికి కూడా ప్రత్యేక పూజలు చేస్తారు. ఓకే. మీకు అమావాస్య రోజు ఎక్కువగా గుమ్మడికాయ దిష్టి తీసి కొడతారు. అవునండి. ఎందుకు? దిష్టి పోవాలని. నెగిటివ్ పోవటానికి. అంటే నెగిటివ్ తీసేయడానికి అమావాస్య మంచి రోజు కదా, నెగిటివ్ చేయడానికి కూడా అమావాస్య రోజు చేస్తూ ఉంటారు. కాబట్టి అమావాస్య రోజు ఏం చేసినా 100% రిజల్ట్ ఉంటుంది. అందుకే ఎన్నుకుంటారు. చేతబడి చేసే వాళ్ళు ఎక్కువగా ఏం పాటిస్తూ ఉంటారమ్మా? చేతబడి చేయడం అంటే ఏంటంటే బ్లాక్ మ్యాజిక్ చేయడం, ఎదుటి వ్యక్తిని హింసించడం. క్షుద్రం చేసే వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ దగ్గర ఎవరైనా మిమ్మల్ని టార్చర్ చేయడానికి వస్తున్నారు అనుకుందాం, మీ చేతిలో కత్తి ఉంది, ఏం చేస్తారు? పొడి చేస్తాం. బెదిరించవచ్చు కదా, డైరెక్ట్గా పొడి చేస్తారా? బెదిరించిన తర్వాత ఒకవేళ ఇన్ కేస్ కాకపోతే పొడి చేస్తాం. మన థాట్ పొడవాలా బెదిరించాలా అనేది మన ఆలోచన కదా. ఇంకొకటి మనల్ని మనం రక్షించుకోవడం, ఆత్మరక్షణ చేసుకోవడం, బెదిరించడం అనేది ఒక పద్ధతి. ఎదుటి వ్యక్తులను చంపడం అనేది ఒక పద్ధతి. ఇక్కడ ఏంటి మీ ఆలోచన ఏంటి? ఇక్కడ మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి అలా చేస్తున్నారు. అదే అనవసరంగా పొడిచారనుకో వేరే వాళ్ళని, మీ మీదకి రాకపోయినా, అదేంటి చెడు థాట్ కదా. ఒకటి మీరు ఇక్కడ కత్తిని దేనికి ఉపయోగించారు? మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఉపయోగించారు, బెదిరించడానికి ఉపయోగించారు, ఇంకొకరి మీద అనవసరంగా ప్రయోగించారు. అనవసరంగా చేస్తే ఏమవుతుంది? తప్పు కదా, అది క్షుద్రం, అది తప్పే. మిమ్మల్ని మీరు రక్షించుకుంటే అది కరెక్ట్ అవుతుంది కదా, మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకున్నప్పుడు అది కరెక్ట్ అవుతుంది కదా. కాబట్టి ఇక్కడ సమస్య ఏంటంటే కత్తిది కాదు, ప్రయోగించేవాడు ఏ ఆలోచనతో ప్రయోగిస్తున్నాడో ఎదుటి వ్యక్తి మీద ప్రయోగించినప్పుడు వీక్ పాయింట్ చూసి దెబ్బ కొడతాడు అనమాట. క్షుద్రం ప్రయోగించే వాళ్ళ ఆలోచన ఏంటి? పక్కన వాళ్ళు వీక్ పాయింట్ మీద కొడతారు, దెబ్బ కొడతారు. అది వివరాలంతా తెలుసుకుంటారు ఫస్ట్ క్షుద్రం చేసేవాళ్ళు, ఎవరి మీద చేయాలి, ఎందుకు చేయాలని. క్షుద్రాన్ని మంచికి వాడే వాళ్ళు ఉన్నారు, మళ్ళీ చెడుకు వాడే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు పొలంలో కలుపు మొక్కలు ఎక్కువ పెరిగిపోయాయి అనుకోండి, పంట మొక్కలు చాలా ఉన్నాయి. మరి పంట మొక్కలు బాగా ఎదగాలంటే ఏం చేయాలి? కలుపు మొక్కలు తీసేయాలి. అది తప్పు కాదు కదా. అలాగే ఏంటంటే ప్రయోగించేవాడు యొక్క ఉద్దేశాన్ని బట్టి ఉంటుంది, అతను తప్పు చేస్తున్నాడా కరెక్ట్ చేస్తున్నాడా అని. కత్తి అనేది ఏంటి? న్యూట్రల్. ఇక్కడ మన విషయంలో కత్తి అనేది న్యూట్రల్, ఆలోచన అనేది క్షుద్రం. తప్పు చేస్తే తప్పు పూజ అవుతుంది, మంచి చేస్తే మంచి పూజ అవుతుంది. కాబట్టి ఏంటంటే క్షుద్రం చేసేవాడు ఎప్పుడు పక్కన వాళ్ళ వస్తువులు కలెక్ట్ చేస్తాడు. స్కిన్కి దగ్గరగా ఉన్న వస్తువులు, ఎడమ కాలు కింద మట్టి, హెయిర్, లాలాజలము, ఇటువంటివన్నీ కలెక్ట్ చేసుకుంటారు. ఎందుకు కలెక్ట్ చేస్తారు అంటే మన జీన్స్ ఉంటుంది, గోర్లు, ఇవన్నీ వృద్ధి ధాతువులు అన్నమాట, డెవలప్ అయ్యేది హ్యూమన్ బాడీలో. ప్రాణాకర్షణ మంత్రం ద్వారా ఎదుటి వ్యక్తి యొక్క ప్రాణాన్ని, మీకు ఇప్పుడు చెప్పాను కదా ఆస్ట్రల్ బాడీ అని, ఆ బొమ్మలో ఆవాహన చేస్తాడు మీ పేరు చెప్పి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఇంటి పేరు అన్ని చెప్తారు, సినిమాలలో చూపిస్తారు. అలానే జరుగుతుంది. ఆవాహన చేస్తారు. మరి ఆవాహన చేసేసి మీకు మరి మిమ్మల్ని ఎలా డ్యామేజ్ చేయాలనుకుంటున్నారు దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారనమాట. ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఏంటంటే మీ బాడీ మీద గాయాలు ఉండవు, నొప్పి ఉంటుంది మీకు, అంతే. మీకు తలనొప్పి ఉంటుంది కానీ మెడిసిన్కి రియాక్ట్ అవ్వదు.
ఓకే. క్షుద్రం అంటే అదే, ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా క్లియర్ అవ్వదు. లాస్ట్కి అమ్మవారి దగ్గరికి వస్తారు తిరిగి 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 లాస్ట్లో. చాలామందికి లేడీస్ని గమనించండి, టాబ్లెట్స్ వేసుకున్నా కూడా క్యూర్ అవ్వదు, హాస్పిటల్కి వెళ్ళినా క్యూర్ అవ్వదు. అదే టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కూల్గా ఉంటుంది, అవునండి. హెడేక్ రాదు. ఎందుకంటే వాళ్ళు నెగిటివ్ ఎనర్జీస్ వల్ల సఫర్ అవుతూ ఉంటారు అనమాట. అందుకే రోజు ఖడ్గమాలు చేయండి అంటూ ఉంటాను నేను లేడీస్ని. ఇటువంటి వాటి వల్ల ఇంట్లో అత్తా కోడళ్ళ గొడవలు ఉన్నా, తోడి కోడళ్ళ గొడవలు ఉన్నా హ్యాపీగా తీసుకెళ్ళేసేస్తూ ఉంటారు. ఇప్పుడు మనకి చేతబడి చేశారని మనకి ఎలా తెలుస్తుందమ్మా మరి? వస్తాయి స్వప్నాల్లో, నైట్ ఎవరో వెంటాడుతున్నట్టు, టార్చర్ చేస్తున్నట్టు, సముద్రపు వాటర్, జైల్లో బంధించినట్టు, మెడకంత ఐరన్ వేసి కట్టి చుట్టి వేధిస్తున్నట్టు విజన్స్ వస్తాయి. ఇది కూడా బాగా పూజలు చేసే వాళ్ళకి వస్తాయి, నార్మల్ వాళ్ళకి రాదు. సిక్ అవుతూ ఉంటారు, ఇరిటేషన్గా ఉంటుంది, ఎందుకు ఇరిటేట్ అవుతున్నామో తెలియదు, ఏదేదో చేసేయాలి, రేపు పొద్దున్నే కోటీశ్వరుడు అయిపోవాలనుకుంటారు, కానీ పొద్దున్నే 12 గంటలకు లేస్తారు మధ్యాహ్నం, సాయంత్రం తినేసరికి సాయంత్రం అయిపోతుంది, ఇంకేం కోటీశ్వరులు అవుతాంలే అనుకుంటారు. మళ్ళీ ఇదే సినారియో, ఏం చేయలేరు. ఇంకా నెగిటివ్ ఎనర్జీ బాగా ఫుల్ అవుతుంది, ఏదేదో సాధించాలనుకుంటారు, ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు అన్నమాట. ఇదేంటంటే అతనికి అర్థం కాదు, మన మైండ్ ఇంత బాగా చదివే వాళ్ళము, ఇన్ని ఆలోచనలు ఉన్నాయి, ఇంత సర్కిల్ ఉన్నాయి, మనం ఎందుకు వెనకబడిపోతున్నాం అని వాళ్ళకి అర్థం కాదన్నమాట. కానీ బ్యాకప్ అయిపోతారు. ఒక్కొక్కసారి సూసైడ్ దాకా తీసుకెళ్తాయి క్షుద్ర ప్రయోగాలు, యాక్సిడెంట్స్ చేస్తాయి, చాలా ఉంది దాంట్లో సబ్జెక్ట్. ఇవన్నీ ఏంటంటే ఫేస్ చేస్తే తెలుస్తుంది. చెప్పడం ఏంటంటే మూఢనమ్మకాలు అన్నీ అంటారు, కానీ కష్టాలు పడ్డ వాళ్ళకే తెలుస్తుంది దానివల్ల. అమ్మ ఇప్పుడు కోయదొరల్ని చూసుకుంటే వాళ్ళు చేయి చూసే మీకు ఇది జరుగుతుంది, మీకు మంచి జరుగుతుంది, లేదు మీకు దోషం ఉంది అని అంటారు. అసలు కొండ విద్య అంటే ఏంటి అమ్మ? చేయి చూసి చెప్పడాన్ని హస్త సాముద్రిక శాస్త్రం అంటారు. గీతలు చూసి చెప్పడాన్ని అది ఎవరైనా నేర్చుకోవచ్చు, వాళ్ళు గురువుల ద్వారా నేర్చుకొని ఉంటారు. అదొక సబ్జెక్ట్ అంతే, సబ్జెక్ట్ని చూసి చెప్పేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఫేస్ చూసి చెప్తూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే కొండ విద్యలు, ఈ చెంచులు, వీళ్ళందరూ ఏంటంటే సాధన చేసేది సూర్యుడికి సాధన చేస్తూ ఉంటారు, ప్రకృతికి సాధన చేస్తారు, అంటే చెట్లకు పూజిస్తారనమాట. మన విలేజ్లలో కూడా చూసుకుంటే చెట్టు కింద ఒక రాయి పెట్టి పసుపు కుంకుమ పెట్టి పూజ చేస్తూ ఉంటారు. ఏంటంటే చెట్లను ఆరాధించడం అనమాట. కోయదొరలందరూ అంటే వనదుర్గగా భావిస్తారు. యక్షిణి శక్తుల ఆవాసం ఉంటాయి చెట్లల్లో, చాలా పవర్స్ ఉంటాయి వాటికి కూడా, దర్శనాలు కూడా ఇస్తాయి, కళ్ళకు కనిపిస్తాయి, మాంసనేత్రాలకు కనిపిస్తాయి అనమాట యక్షిణీలు, చూడొచ్చు కూడా మనం. యక్షిణీలకు బాగా పూజలు చేస్తూ ఉంటారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఏంటంటే కర్ణ విద్యలు కొన్ని ఉంటాయి, కర్ణయక్షిణి, కర్ణమాతంగి, అటువంటి విద్యలు సాధన చేస్తే టెలిఫోన్లో చెప్పినట్టు చెప్తూనే ఉంటాయి అన్నమాట. అలా అటువంటివి సాధనలు చేస్తూ ఉంటారు కాబట్టి చెప్తా ఉంటారు, కానీ అన్నీ ఎగ్జాక్ట్గా చెప్పవు, 100లో 90% కరెక్ట్గా చెప్తాయి. వాటికి కూడా లిమిటెడ్ పవర్స్ ఉంటాయి కదా, చిన్న శక్తులు కదా, ఇతను చేసే సాధన బట్టి ఉంటుంది అనమాట. అమ్మ ఎక్కడికన్నా బయటికి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి దాటుతూ ఉంటాం కదా, అందులో నిమ్మకాయలు దాటితే ఎక్కువ చెడు జరుగుతుంది అంటారు. అసలు నిమ్మకాయలు దాటడం వల్ల ఏం జరుగుతుందమ్మా? నిమ్మకాయ అనేది అమ్మవారి స్వరూపం, అమ్మవారికి చాలా ఇష్టమైంది. నిమ్మకాయకి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఎనర్జీని క్యారీ చేస్తుంది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి. ఇప్పుడు అమ్మవారి ఒళ్ళో నిమ్మకాయలు పెట్టి చాలా మంది తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. ఏదైనా దిష్టి తీయాలంటే నిమ్మకాయలు వాడతారు, నెగిటివ్ క్లియర్ చేయాలంటే నిమ్మకాయ వాడతారు. మీ బాడీలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ తీయాలనుకోండి, చేతిలో నిమ్మకాయ పట్టుకొని మంత్రం చదివితే మీ ఒంట్లో ఉన్న ఎనర్జీ అంతా నిమ్మకాయలోకి వస్తుంది అనమాట. తీసి పడేస్తారు, 3 దారులు ఖర్చే చోట తీసి పడేస్తారు. దాన్ని ఎవరైనా దాటితే నెగిటివ్ అబ్జర్వ్ అవుతుంది. ఇప్పుడు అమ్మవారి దగ్గర నిమ్మకాయ పెట్టామనుకుందాం, అమ్మవారిలో ఉండే పాజిటివ్ ఎనర్జీ అనేది నిమ్మకాయ గ్రహిస్తుంది. తెచ్చి మన ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి, GPS లాగా అమ్మవారికి మన మీద దృష్టి పడుతుంది అనమాట. అమ్మవారి నిమ్మకాయలు ఎక్కడెక్కడ ఉన్నాయో టెంపుల్లో నిమ్మకాయలు ఒకసారి అలా చూస్తారు, అమ్మవారి చూపు మన ఇంటి మీద పడుతుంది. అందుకే అమ్మవారికి అభిషేకం చేసిన జలాలు అమ్మవారి గుళ్ళో నిమ్మకాయలు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాం. అలా తెచ్చి ఇంట్లో పెట్టుకున్నప్పుడు అమ్మవారు అలా చూపు మన మీద పడింది అనుకోండి, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ ఉంటే బ్లాస్ట్ అయిపోతాయి ఒకేసారి.
అందుకని గుళ్ళో నిమ్మకాయలు తెచ్చి పెట్టుకుంటారు, నిమ్మకాయలు దండలేస్తారు. ముఖ్యం కాళికాదేవికి ఫుల్గా వేస్తారు అవును. నిమ్మకాయలు. ఏమంటే ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ అయినా పాజిటివ్ ఎనర్జీ అయినా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి క్యారీ చేస్తుంది నిమ్మకాయ. గుమ్మడికాయ కూడా అంతే, కాలభైరవ స్వరూపం. మీరు మీ గురించి ఎవరైనా బ్యాడ్గా తిట్టుకుంటూ మీతో బాగా ఉన్నారనుకుందాం, అలాంటి వాళ్ళకి ఏంటి, కాలభైరవుడి దగ్గర గుమ్మడికాయ పగలగొట్టి అడిగితే మీకు విజన్ వచ్చేస్తుంది నైట్కి నైటే. వాళ్ళు మిమ్మల్ని ఎలా తిట్టుకుంటున్నారు ఏంటి అనేది అన్ని విజన్స్ వస్తాయి అన్నమాట. అది అతని ఒరిజినల్ క్యారెక్టర్. కాబట్టి తంత్రంలో ఇలాంటివి చాలా ఉన్నాయి. కాలభైరవుడికి సైన్యం ఉంటుంది, వాళ్ళు స్వీకరిస్తారు గుమ్మడికాయ బలిని. గణాలు అంటారు, కాలభైరవ గణాలని స్వీకరించి మనకి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాయి. పలానా వాళ్ళు నేను అది చేయాలనుకుంటున్నారు, ఇది చేయాలనుకుంటున్నారు, ఇది అని. ఇవన్నీ ఏంటంటే బాగుంటాయి చేస్తే. అంటే ఈ సబ్జెక్ట్ ఎవరు నేర్చుకోరు కదా ఇవన్నీ. తంత్రం అంటే ఇదే, మనల్ని టార్చర్ పెట్టే వాళ్ళని తెలుసుకొని సేఫ్ జోన్లో ఉండడం. కాబట్టి ఈ బలులు, నిమ్మకాయ బలి, గుమ్మడికాయ బలి అనేది ఏంటంటే కాళీకి, మహాకాళికి చాలా ఇష్టమైనవి. అమ్మ ఇప్పుడు కాళికా మాత దేవిని పూజించాలి అని చాలా మంది ఇష్టపడతారు, గుడికి వెళ్ళినప్పుడు పూజిస్తారు. కాకపోతే ఇంట్లో విగ్రహం పెట్టుకోవచ్చా అనే డౌట్స్ అయితే చాలా మందికి ఉంటుంది. అసలు ఇంట్లో విగ్రహం పెట్టుకొని పూజ చేయవచ్చా అమ్మ? మరి పెట్టుకోవచ్చు. ఏ కాళీ ఉండాలంటే కుడి కాలు ముందు పెట్టి ఉండాలి కాళీ. శివుడి మీద కాలు పెట్టుండే విగ్రహమే అమ్ముతారు కదా, శివుడి మీద కుడి కాలు పెట్టి ఎడమ చేత్తో కత్తి పట్టుకొని ఉండాలి. అటువంటి కాళీని దక్షిణ కాళీ అంటారు. మళ్ళీ పైన పాసం, అంకుశం ఉండి త్రిశూలం, పానపాత్ర ఉంటుంది అమ్మవారి కింద 2 చేతుల్లో. ఆమెని భద్రకాళి అంటారు. భద్రకాళిని, దక్షిణ కాళిని ఇంట్లో పెట్టి పూజ చేసుకోవచ్చు. శ్మశాన కాళిని పెట్టుకోకూడదు. స్వామివారి మీద ఎడంకాలు పెట్టి ఉంటుంది అమ్మవారు. ఎడంకాలు పెట్టుకొని ఉండే అమ్మవారు వచ్చి శ్మశాన కాళి అనమాట. ఆ అమ్మవారిని ఇంట్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే, అమ్మవారికి ఎంప్లాయీస్ ఉంటారు కదా, మరి ఎంప్లాయీస్ ఎవరు శ్మశాన కాళికి? భూతాలు, ప్రేతాలు, పిశాచాలు అన్ని కంట్రోల్లో పెట్టుకొని ఉంటుంది అమ్మవారు. వాళ్ళు ఎంప్లాయీస్ కదా, మరి ఇల్లంతా తిరుగుతూ ఉంటారు. ఇంట్లో పిల్లలు ఉంటే భయపడతారు కదా. కాబట్టి ఏంటంటే శ్మశాన కాళిని పెట్టుకోకూడదు. దక్షిణ కాళి అనుకోండి, సాత్విక రూపాలే, మంచే చేస్తాయి. భద్రకాళి మంచే చేస్తుంది. భద్ర అంటే మంచిని కాపాడే దేవత. కాబట్టి కేరళ అంతా భద్రకాళిని ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకుంటారు. మన వరంగల్ భద్రకాళి అమ్మవారు ఉంది, రాజులు బాగా పూజ చేసేవాళ్ళు కదా. శ్మశాన కాళిని పెట్టుకోకూడదు. ఉపాసకులు అనుకోండి, మేము మేనేజ్ చేస్తాం, మరి శ్మశాన కాళి ఎంప్లాయీస్ని అందరినీ మేము బేర్ చేయగలం అనుకున్నప్పుడు పెట్టుకోవచ్చు. ఓకే అమ్మ, ఇప్పుడు దేవత అనగానే ఊరు దేవత అని అంటారు. ఇప్పుడు మనం గుళ్ళో చూసుకుంటే మనకు దేవత డిఫరెంట్గా ఉంటారు. కాళికామాత కానివ్వండి, లేదంటే లక్ష్మీదేవి ఇలా ఉంటారు. అసలు ఊరు దేవతకి గుడిలో ఉన్న దేవతకి డిఫరెన్స్ ఏంటమ్మా? గుడిలో ఉన్న అమ్మవారు కూర్చొని ఉంటుంది, మీకు సంతానాన్ని ఇస్తుంది, విద్యను ప్రసాదిస్తుంది, మంగళకరమైనవన్నీ ఇస్తుంది. రక్షణ దేవత ఉంటుంది. రక్షణ దేవత అంటే కాపాడుతూ ఉంటుంది. ఇప్పుడు మన ఊరికి ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది, పోలీసులు ఎస్పీ ఏం చేస్తారు? ప్రొటెక్షన్ ఇస్తారు. కలెక్టర్ ఏం చేస్తుంది? పరిపాలిస్తుంది. కలెక్టర్ అంటే ఊర్లో ఉండే మెయిన్ దేవత, రక్షణ దేవత అంటే పోలీస్ స్టేషన్. కాబట్టి మరి ఎవరంటే రాక్షస శక్తులు, ప్రయోగాలు, భూతాలు గ్రామాల్లో ఎంటర్ అయిపోతే మరి అందరినీ పీడిస్తాయి కదా. కాబట్టి గ్రామ దేవత ఉండాలి ప్రతి ఊరికి. ఎవరి మీదైనా ప్రయోగాలు పనిచేస్తున్నాయంటే వాళ్ళు గ్రామ దేవతకు సరిగ్గా పూజలు చేసి ఉంటారు, ఆఫర్ చేయరు. మరి అమ్మవారికి ఆఫర్ చేయాలి కదా. అమ్మవారికి ఇవ్వాల్సిన ప్రసాదాలు సంవత్సరానికి ఒకసారి చేస్తే అమ్మవారు ఏం రోజు అడగదు, సంవత్సరానికి ఒకసారి పూజ చేయండి, నాకు జాతర చేయండి, నేను డైలీ కాపలా కాస్తాను మీ ఊరిని అంటుంది. కానీ మనం అది కూడా చేయం. చాలా మంది గ్రామాలలో అసలు గ్రామ దేవతకి కనీసం ప్రసాదం పెట్టరు, దీపం పెట్టరు, అసలు కడగను కూడా కడగరు అనమాట అమ్మవారిని. నీట్గా కూడా ఉండదు ఆ ప్లేస్, అలా ఉంటుంది. అభిషేకాలు ఉండవు, అలా ఉంటుంది మరి గ్రామ దేవతల పరిస్థితి. అలా ఉంటే మరి నీకు గ్రామం ఎలా సుభిక్షంగా ఉంటుంది? ఇప్పుడు భీమవరం మావుళ్ళమ్మ ఉంది, ఎంత బాగా పూజలు జరుగుతాయి రోజు. అందుకే ఆ ఏరియా అంతా బాగా డబ్బులు ఉంటాయి అనమాట. ఆ ఏరియాలో అందరికి మంచిగా డబ్బులు ఉండడం, అందరూ డెవలప్ అవ్వడం. ఎందుకంటే అమ్మవారి గ్రామ దేవతకు బాగా పూజలు చేసుకుంటారు వాళ్ళు. గ్రామాలు చాలా వరకు కొలాప్స్ అవుతున్నాయంటే గ్రామ దేవతకు సరిగ్గా చేయకపోతే కొలాప్స్ అవుతాయి. ప్రతి ఒక్కరికి కూడా సంపాదన అంటే ఇష్టం. సో ఎప్పుడూ డబ్బులు ఉండాలి అనుకుంటారు. మహాలక్ష్మికి ఎలా సాధన చేయాలంటారమ్మా? మరి
మహాలక్ష్మికి సాధన చేయాలంటే ఫస్ట్ ఆడవాళ్ళని టార్చర్ చేయకూడదు. ఓకే. ఏడిపించడాలు, ఇంట్లో గొడవలు పడ్డాలు, కొంతమంది లేడీస్ని జీవితాంతం బానిసల్లాగా చేసేస్తారనమాట ఇంట్లో. ఒక తాళి కట్టేసి ఇంక నువ్వు బానిసవి, నువ్వు పడుండాలి, ఇంట్లో భార్యని టార్చర్ పెడుతుంటే భర్తకు కలిసి రాదు. ఇంట్లో పిల్లలు ఏడుస్తా ఎంతసేపు గొడవలు బూతులు మాట్లాడుకుంటుండే ఇంట్లోకైతే అమ్మవారు రాదు. ఒకటి ప్రేమ, అభిమానం, కుటుంబంతో కలిసి పూజ చేసుకొని, అతను స్తోమతకు తగినట్టు అందరూ కలిసి పూజ చేసుకొని సాత్వికమైన ఆహారం అనేది ఆఫర్ చేయాలి అమ్మవారికి. ఓకే. ఆనందంతో ఉండాలి, ప్రశాంతంగా. అమ్మ ఇప్పుడు ఆడవాళ్ళ విషయంకి వస్తే, పెళ్ళైన తర్వాత భర్త చనిపోతే తాళి తీసేస్తారు, ఎందుకంటే తాళి భర్త కట్టింది కాబట్టి ఓకే. కానీ బొట్టు, గాజులు, పూలు ఇవి కూడా ఎందుకు తీసేస్తారమ్మా? పుట్టినప్పటి నుంచి బొట్టు పెట్టుకుంటారు, గాజులు వేసుకుంటారు, పూలు పెట్టుకుంటారు, కానీ భర్త చనిపోయిన తర్వాత ఎందుకు ఇలా చేస్తారు? భర్త చనిపోయిన తర్వాత ఎందుకు చేస్తారంటే, భర్త చనిపోయిన స్త్రీని గంగతో సమానంగా భావిస్తారనమాట. అదొక సాంప్రదాయం. ఓకే. హిందూ సాంప్రదాయాల్లో ఉన్నటువంటి సాంప్రదాయం ఏంటంటే, ఈమెకు భర్త చనిపోయింది, ఈమెని పవిత్రంగా చూడాలి, గంగతో సమానమైంది. గంగాదేవి తెల్లగా ఉంటుంది కదా, మరి తెల్లని వస్త్రాలు కడితే ఈమె గంగలాగా పవిత్రమైంది, ఈమెను ఎవరు తప్పుడు దృష్టితో చూడకండి, భర్త లేడు అని తెలియాలి. చూస్తానే తెలియాలి, అడిగి తెలుసుకుంటే బాధేసొద్ది కదా, చూడంగానే తెలియాలి, మంచి ఉద్దేశంతో చూడాలని అటువంటి సాంప్రదాయాన్ని తీసుకురావడం అనేది జరిగిందనమాట. ఓకే. అమ్మ, మనం కొన్ని గుళ్ళల్లో చూస్తూ ఉంటాం, ప్రాణ ప్రతిష్ఠి చేస్తారు కదా, సో అసలు ఎవరికి చేయాలి, అది ఎలా తెలుస్తుందమ్మా? గుళ్ళల్లో ప్రాణ ప్రతిష్ఠ అనేది బాగా పవర్ఫుల్ పర్సనే చేయాలి. ఓకే. ఇప్పుడు మనం యాస్ట్రల్ బాడీ గురించి మాట్లాడాం కదా, ఎవరైతే చేత్తో వాటర్ తీసుకొని జపశక్తి అనేది మూల విరాట్కు వదులుతారో అతని శక్తి అక్కడ టెంపుల్లో తిరుగుతా కాపాడుతూ ఉంటుంది, డెవలప్ చేస్తూ ఉంటుంది. ఇతను యాస్ట్రల్ బాడీయే ఉంటుంది అనమాట. కాబట్టి బాగా పవర్ఫుల్ పర్సన్స్ని తీసుకొచ్చి ప్రాణ ప్రతిష్ఠ చేస్తేనే గుడి డెవలప్ అవుతుంది. ఎవరు పడితే వాళ్ళు ప్రాణ ప్రతిష్ఠ చేశారనుకోండి, గుడి డెవలప్ అవడం చాలా కష్టం. లక్ష్మీదేవి ఇంట్లో వచ్చి ఉండాలి అని అంటే ఎలాంటి పూజలు చేయాలి, ఎలాంటి నియమాలు పాటించాలమ్మా? ముఖ్యంగా లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలంటే మెటీరియల్ వరల్డ్ అనేది చాలా క్లీన్గా ఉండాలి. మిగిలిన దేవతలకు ఎలా ఉన్నా పర్లేదు, కానీ లక్ష్మీదేవి అలుగుతుంది అన్నమాట, వెళ్ళిపోతుంది. అదే పెద్ద టార్చర్ కదా మనకి. చేతిలో డబ్బులు ఉంటేనే మంచిది, అమ్మవారు అలా అలిగి వెళ్ళిపోతే కష్టం. కాబట్టి అమ్మవారి శక్తి స్థిరంగా ఇంట్లో నిలబడింది అనుకోండి, డబ్బులు ఆకర్షిస్తూ ఉంటుంది, ఆరోగ్యాన్ని ఇస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి మెటీరియల్ వరల్డ్ అంటే ఇల్లంతా క్లీన్గా ఉంచుకోవడం, స్మెల్ రాకుండా బాగా దూపం వేసుకోవడం, అమ్మవారికి మంచి సువాసనతో పూలు, అత్తరు, సుగంధ ద్రవ్యాలన్నీ, లవంగం, జాజికాయ, జాపత్రి, తాంబూలం, పచ్చకర్పూరం, మంచిగా సుగంధ ద్రవ్యాలన్నీ వాడాలి. రోజ్ వాటర్, ఇవన్నీ పూజలో యూస్ చేయాలన్నమాట. బాగా మల్లెపూలు మంచిగా సువాసన వచ్చేవి, ఎర్రటి గులాబీలు, ఇవన్నీ సమర్పిస్తే అమ్మవారికి చాలా ఇష్టం. ఇవన్నీ సమర్పించి తీపి వస్తువులు నివేదన చేయాలి. తీపి వస్తువులు అంటే ఆవులు ప్యాకెట్ పాలు కాదు, నాటావు పాలు ఉంటాయి కదా, దేశీవాలి ఆవులు అంటారు. అలాంటి ఆవుల్లో పాలు కలెక్ట్ చేసుకొని పాయసం అనేది బియ్యంతో చేయాలన్నమాట. బియ్యంతో పాలల్లో ఉడికించిన పాయసంతో, ఫ్రెష్గా తీసిన పాలతో పాయసం వండి అమ్మవారికి నివేదన అనేది సమర్పించాలి. ప్రసాదాలు ఎలా పడితే అలా మనకి ఇష్టం వచ్చినట్టు ఇన్స్టెంట్గా చేస్తే దేవతలు స్వీకరించరు. అందులో లక్ష్మీదేవి అస్సలు స్వీకరించదు. నెయ్యి కూడా ప్యాకెట్స్లో నెయ్యి కాకుండా ఒరిజినల్గా మనం చేత్తో చేసుకుంటాం కదా నెయ్యి, వాటితోనే ప్రసాదాలు నివేదన చేయాల్సి ఉంటుంది. తీపి వస్తువులు ఏదో షాప్లో స్వీట్స్ కొని పెట్టేస్తూ ఉంటారు లక్ష్మీదేవికి చాలా మంది, అసలు టచ్ కూడా చేయదు అమ్మవారు. మన చేత్తో మనం ఎంత శ్రద్ధగా ఎంత భక్తితో చేస్తున్నామో అదే గమనిస్తారు దేవతలు. అంతేగాని షాప్లో కొనిచ్చి పెట్టేయడం, పని మనుషులతో వండించి ప్రసాదాలు పెట్టేయడం, ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చింది ఆలోచించుకుంటా నోటుకొచ్చిందంత తిడతా వంట చేసామనుకోండి, ఆ తిట్లన్నీ ఆ వంటలో కలిసిపోతాయి. కాబట్టి అమ్మవారి జపం చేస్తూ చేయాలి వంట. వంట కూడా ప్రాపర్ ద్రవ్యాలతో ప్రసాదం చేసి పెడితేనే అమ్మవారు స్వీకరిస్తుంది. ఏ ప్రసాదం పడితే ఆ ప్రసాదం తీసుకెళ్ళి అమ్మవారు ముందు పడితే మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి శక్తి అనేది క్షీణించిపోతుంది, అమ్మవారు ఉండదు అసలు. కాబట్టి శ్రద్ధ భక్తులతో కూడినటువంటి నివేదన కొంచెమైనా చాలా అమ్మవారికి. డ్రై ఫ్రూట్స్ పెట్టినా కూడా మనం ఎంత శ్రద్ధతో భక్తితో నివేదన చేస్తున్నాం అనేది అమ్మవారు గమనించుకుంటుంది.
ఓకే. ధూపం, దీపం, నైవేద్యం, ఫలం, పుష్పం ఇవి ఉంటే చాలు పంచోపచార పూజ. లేదు స్తోమత ఉంది, ఏదైనా మంచి రోజు వచ్చింది, షోడశోపచార పూజ. షోడశోపచార పూజ ఎలా చేయాలని కూడా గూగుల్లో ఉంటుంది కంటెంట్. ఓకే. ఎవరికి వాళ్ళు చూస్ చేసుకోవచ్చు ఒప్పుకుంటే. అన్ని వ్రతాలు ఉంటాయి. హ్యాపీగా ఓపెన్ చేసుకున్నామా గూగుల్లో వ్రత విధానం అన్నీ ఉంటాయి, చదువుకొని చేసుకోవడమే. ఓకే. లేదా మాకు బాగా స్తోమత ఉందంటే బ్రాహ్మణుల్ని పిలిపించి హోమం చేసుకోవచ్చు, హోమం చేసుకోవచ్చు, వ్రతాలు చేసుకోవచ్చు. ఓకే. అమ్మ ఇప్పుడు సాయంత్రం 6 గంటల తర్వాత లక్ష్మీదేవి ప్రతి ఇంటికి వచ్చి తలుపు తడుతుంది అని అంటారు. సాయంత్రం 6 గంటల తర్వాత కొన్ని పనులు చేయొద్దు అని అంటారు. అసలు ఏం పనులు చేయొద్దమ్మా? ఇంతకుముందు నియమాలు ఇవన్నీ 6 గంటల తర్వాత ఎందుకు చేయకూడదని పెట్టారంటే అప్పుడు ఎలక్ట్రిసిటీ లేదు. ఓకే. గోర్లు కట్ చేయకూడదు, డబ్బులు ఇవ్వకూడదు, ఇవన్నీ ఎందుకు పెట్టారంటే అప్పుడు ఎలక్ట్రిసిటీ లేదు. చీకటి పడిపోతే ఏదైనా సమస్య వస్తే డబ్బు అవసరం అవుతుంది కదా. మరి గోర్లు ఎక్కడ పడితే జుట్టు విరబోయకూడదు, జుట్టు దువ్వకూడదు పొద్దుపోయాక అంటారు. ఎందుకంటే కరెంట్ ఉండదు అప్పట్లో. మరి ఇవన్నీ ఫుడ్ ఐటమ్స్లో పడితే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, వాటి కోసం పెట్టిన నియమాలు అన్నమాట. ఎలక్ట్రిసిటీ లేని కాలంలో పెట్టిన నియమాలు ఇవన్నీ. కానీ లక్ష్మి రావాలి అంటే ఇంట్లో ఉన్నటువంటి వాతావరణం ఎప్పుడు చక్కగా ఉండాలి. పగలు ప్రతీకారు కక్షలు తిట్లు కాకుండా ప్రశాంతంగా ఉన్న దాంట్లో పూజ చేసుకుంటే చాలు. అమ్మవారు సృష్టించినటువంటి శ్రీ మహాలక్ష్మికి మనం ఏం పెట్టగలం చెప్పండి? ఇదంతా మనం అమ్మవారే కదా సృష్టించింది మనల్ని, ప్రకృతిని. మరి అమ్మవారికి మనం పెట్టే నివేదనలన్నీ ఏం సరిపోతాయి? కాబట్టి మనల్ని మనం అర్పించుకోవాలి. ఆత్మ నివేదనం అనేది చాలా గొప్పదన్నమాట. అందరినీ కాపాడే దేవత అని అంటారు, కానీ ఇంటిని కాపాడడానికి ఏ దేవత ఉంటారంటారు మీరు? ఇంటిని కాపాడుకోవడానికంటే మనం ఏ దేవతను ఆరాధిస్తే ఆ దేవత. అంటే పర్టికులర్గా ఈ దేవత ఇంటిని కాపాడుతుంది అని? ఇంటి దేవత అనేది కొంతమందికి ఆల్రెడీ ఉంటుంది, కులదేవత అని. కులదేవత అంటే వాళ్ళ తాతలు ముత్తాతలు పూజ చేసే దేవత అనమాట. కొంతమంది కులదేవత వెంకటేశ్వర స్వామి అంటారు, కొంతమందికి రాజరాజేశ్వరుడు ఉంటారనమాట. అలాగా ఒక్కొక్క ఇంటిని ఒక్కొక్క దేవత ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. వాళ్ళని ఇంటి దేవతలని, కులాన్ని రక్షించే దేవతని కులదేవత అంటారు, గ్రామాన్ని రక్షించే దేవతని గ్రామ దేవత అంటారు. మళ్ళీ ఇష్ట దేవతలు కూడా ఉంటారన్నమాట. అంటే ఎవరి ఇష్టానికి తగినట్టు వాళ్ళు పూజించుకుంటూ ఉంటారు. అమ్మ చండీ ఉపాసన అంటారు కదా, అసలు చండీ ఉపాసన అంటే ఏంటమ్మా? కలియుగంలో తొందరగా సిద్ధించే దేవతలు 3 ఉంటారన్నమాట. ఒకరు చండీ, ఒకరు వినాయకుడు, ఇంకొకరు ఆంజనేయ స్వామి. వీళ్ళు 3 చాలా తొందరగా వస్తారు కలియుగంలో. చండీ అమ్మవారంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపం అని. మీరు ఇప్పుడు త్రిశూలాన్ని చూస్తూ ఉంటారు. త్రిశూలాన్ని చూసినప్పుడు 3 ఉంటాయి, షార్ప్గా ఉంటాయి. మిడిల్లో ఉండేది శ్రీ మహాలక్ష్మి, పరాశక్తి. ఇటువైపు అటువైపు పరాపర అపర. అంటే ఎవరు? మహాకాళి, మహాసరస్వతి అన్నమాట. కాబట్టి త్రిశూలం అనేది మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి స్వరూపమే త్రిశూలం. త్రిశూలమే అమ్మవారైతే చండీ అవుతుంది. చండీ అంటే త్రిశూలం, త్రిశూలం అంటే చండీ. కాబట్టి ఈ అమ్మవారిని వినాయకుడితో సహా పూజించాలి కలియుగంలో. ఎవరైతే వినాయకుడితో సహా చండీ ఆరాధన చేస్తారో వాళ్ళకి తొందరగా సమస్యలన్నీ క్లియర్ అయిపోతాయి అన్నమాట. ఈ అమ్మవారికి యుద్ధం చేసేటటువంటి సమయంలో మాతృకలు కూడా సహాయం చేస్తారు. బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండా ఈ అమ్మవార్లు అసిస్టెంట్స్ లాగా హెల్ప్ చేస్తారనమాట. మళ్ళీ వాళ్ళకు కూడా 8 మంది అసిస్టెంట్స్ ఉంటారు. వాళ్ళు 64 మంది యోగినీలు అంటారు. ఈ 64 మంది గ్రామ దేవతలు. మీకు అక్కమ్మ, ఎల్లమ్మ, ఇలా చాలామంది, గంగమ్మ, పోలేరమ్మ, ఇలా దేవతలు ఉంటారు కదా గ్రామ దేవతలు. వీళ్ళు యోగిని శక్తులు అన్నమాట. ఇలాగా 64 మంది ఉంటారు. ఇప్పుడు మనకున్నటువంటి విజయవాడ కనకదుర్గ చండీ స్వరూపం, అమ్మవారి స్వరూపం. ఈ అమ్మవారు సహస్రార చక్రానికి ఆవల ఉంటుంది, పరాశక్తి. కాబట్టి ఈ అమ్మవారిని ఎవరైతే ఉపాసన చేస్తారో వాళ్ళకి ఐశ్వర్యం సిద్ధిస్తుంది, డబ్బు వస్తుంది, ఆకర్షణ శక్తి ఉంటుంది, రక్షణ ఉంటుంది. ఈ అమ్మవారే విజయవాడ కనకదుర్గ. కాబట్టి చండీ ఉపాసన చేసినా, చండీ హోమాలు చేసినా కూడా
ఇంతని బెనిఫిట్స్ చెప్పలేం. అన్ని రకాలుగాను మనం ప్రొటెక్టివ్గా ఉంటాం, అన్ని పనులు అయిపోతాయి. ఓకే. అంటే చండీ ఉపాసనలో మెయిన్ ఏంటంటే చండీ నవావరణ మంత్రం. ఎవరైతే చండీ నవావరణ మంత్రాన్ని జపం చేస్తారో వారు డైరెక్ట్గా చండీ స్వరూపంగానే మారిపోతారు. ఓకే. ముక్తి మోక్షం అన్నీ లభిస్తాయి. మనకు తెలియని విషయాల గురించి అమ్మ చాలా చక్కగా వివరించారు. మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉండి అమ్మని అడగలేకపోతున్నట్లయితే కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ఈహా టీవీ చూస్తూనే ఉండండి.